ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. వినవాక్యాన్ని షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. మరొక ముఖ్యమైన విషయం, ప్రార్థనా గది నిన్ను ప్రశ్నిస్తోంది అనే పుస్తకాన్ని మన మినిస్ట్రీ నుంచి వ్రాయడము, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో రోజులుగా తెలియపరుస్తూ వచ్చాము. ఆ పుస్తకాన్ని మీరు అందరూ చదివి ఆత్మీయంగా బలపడాలని, ప్రార్థనలో పట్టుదల కలిగి దేవునిలో ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకోవాలనే ఆశతో ఈ మాటలు తెలియపరుస్తున్నాం. ఈ పుస్తకం కావలసిన వారు తప్పకుండా సంప్రదించండి. ఈరోజు దేవుడు మనతో అద్భుతమైన మాటల ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములు అగును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతూ నీతో చేస్తున్న అద్భుతమైన వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థించి స్వతంత్రించుకోవడానికి ఆశ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళు. నీ దుఃఖ దినములు సమాప్తములు అగును. ఆమెన్. ఈరోజు నీ దుఃఖము అంతా కూడా సంతోషముగా, నాట్యముగా ఆయన మారుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నీ దుఃఖ దినము సమాప్తము కావాలంటే యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండి తీరాలి. ఇది నిబంధన. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమున్న పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం, మన దుఃఖము తీరిపోవాలి, మన సమస్య కట్టబడాలి, మన పరిస్థితులు ఆశాజనకంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. తప్పు కాదు. కానీ మన జీవితాలలో మేలు, ఆశీర్వాదము కుమ్మరించబడాలంటే దేవుడు చేసే నిబంధనలను మనము జ్ఞాపకము చేసుకుని వాటిని మన జీవితాలలో అనుసరించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ నీ దుఃఖ దినాలను సమాప్తము చేస్తానని పలుకుతున్న దేవుడు ఏమంటున్నారంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తములు కావాలంటే నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉండాలి, నేను ప్రధాన అధిపతిగా ఉండాలి, నేను నీకు సమస్తము అయి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిజంగా దేవుని మనము నిత్యమైన వెలుగుగా ధరించి ఉన్నామా? మన జీవితాలలో ఆయనే ప్రథమ స్థానంలో ఉన్నాడా? ఉన్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఏ దుఃఖమైనా సమాప్తమై తీరుతుంది. ఈ వాగ్దానము నీకోసమే. ఒకవేళ దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా లేక లోక సంబంధిగా ఉంటే నీ దుఃఖ దినములు ఆ యాతనకరమైన పరిస్థితులు అన్నీ కూడా రెట్టింపు అవుతాయి, కానీ అవి సమాప్తములు కావు. ఈ వాస్తవాన్ని గుర్తించి నీ దుఃఖ దినముల యందు నువ్వు విడుదల పొందాలంటే నువ్వు ఖచ్చితంగా యెహోవాను నిత్యమైన వెలుగుగా స్వీకరించవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. మన దుఃఖముల అన్నిటి యందు సమాధానాన్ని పొందుకోవడానికి ఆయనను వెలుగుగా చేసుకుందాం, ఆయనను ఆధారంగా చేసుకుందాం, ముందుకు వెళదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, ఈరోజు మా దుఃఖ దినములు మీరు సమాప్తము చేస్తానని వాగ్దానం చేశారు. మిమ్మల్ని నిత్యమైన వెలుగుగా నేను స్వీకరిస్తానయ్యా అని ఎవరు నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి. ఇంకా అనేకులను ప్రభా మీరు నడిపించండి. ప్రార్థన గది అనే పుస్తకం చదవడానికి వారికి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే రేపు శుక్రవారము కల్వరి టీవీలో 1:30కు లైవ్ రాబోతూ ఉన్నది. లైవ్ కొరకు ప్రార్థించండి. ఆ లైవ్కు స్పాన్సర్లుగా మీరే ఎందుకు ముందుకు రాకూడదు? ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.